actually mother of our the performing arts. This is and mother. and true. Can you just? ఇప్పుడు దాంట్లో కనీసం 10% చేయాలంటే నేను ఏం చేయాలి? ఇప్పుడు ఆంధ్రలో ఉంటుంది అది బ్యూటిఫుల్ ఆర్ట్ ఫామ్ అది కూడా And then the classical is a grammar. Then 1 2 3 4 5 6 7 8 that's the form. విత్ ఒక టర్న్ మెడలో ఉన్నది నెత్తి గడుపునేసరికి ఆయన మల్లలాగా మారిపోయింది. रियली वेरी वेरी मतलब क्या बोलते हैं मुग्ध हुए देखा आई वाज सो ओवरवेल्म्ड बिकॉज जैसे कैजुअल मूवमेंट से एकदम जैसे बीट फास्ट होती है तो उनके पैर उसी रिदम में फास्ट बीट में मूव करने लगे. చూసినప్పుడు విన్నప్పుడు సార్ నాకు ఒక ఫోక్ ఫామ్ గుర్తొచ్చింది. అది నేను ఫ్రమ్ ఉత్తరాఖండ్ నుంచి వస్తాను. అక్కడ ఒక ఫామ్ ఉంది. ఆయన హస్బెండ్ వైఫ్కి చెప్తాడు కదా, ప్రామిస్ చేసుకుంటాడు చెప్పకు నువ్వు ఇట్లా అని చెప్పి. ఒగ్గు జిల్లా పరంగా రాష్ట్ర పరంగా ఇతర రాష్ట్రాలు దేశాల పరంగా ఒగ్గు కథ తెలియాలి. ఒగ్గు కథతోని ఒగ్గు కథ ప్రాముఖ్యత ఏమిటి, దీని యొక్క భావాలు ఏంటి, అన్ని కళల వేరు, ఆ కళల ఒగ్గు కథ వేరు. Sweating and he told no not to open the fan because it's heavy. Okay, but Hasina MJ he has to cry. Simply he do that one and he close his and he is crying and he is also wiping. టీమ్ ఇంబ్యాలెన్స్ అయితే డెఫినెట్గా మెయిన్ యాక్టర్కి చాలా డిఫికల్టీ ఉంటుంది. మేనేజ్ చేయలేక కలవడుకుంటాడు. బట్ ఎనీవే మేనేజ్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం? చిన్నప్పటి నుంచి నాకు ఊహలో మినిమం 3 years. 3 years నుంచి చేస్తున్నాం. మీరు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు మీరు ఎలా చేశారు? సో దట్ ఏం ప్రాక్టీస్ చేశారు? ఎలా ఏం చూసేవాళ్ళు దట్ యూ రీచ్ టు దిస్ లెవెల్ ఆఫ్ పర్ఫెక్షన్? వాట్ డు యు డు టు గెట్ యువర్ క్యారెక్టర్? ఇప్పుడు మా పెద్దలు చెప్తుంటే చూసి వాళ్ళు చెప్పంగా అక్కడ చూసి ఇంట్లో ఎవరు లేనప్పుడు ట్రై చేయాలి. ఎవరు లేనప్పుడు ఇంట్లో ట్రై చేయాలి. జస్ట్ లైక్ బాత్రూమ్. చిన్నప్పటి నుంచి వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళు మాకు చెప్తా ఉంటారు. మేము పోతాం కదా, మేము ఇప్పుడు ఊళ్ళల్లో పట్టణాలు పడతాయి. పట్టణమే చిన్న పడుతుంది, వాళ్ళు వెంబడి పోతాం. వాళ్ళు ఏం పని చేస్తారు, ఎట్లా చేస్తారు అబ్జర్వ్ చేస్తాం, ఎట్లా కథ చెప్తున్నారు, పట్నం ఎట్లా పట్నం కూడా ఉంటుంది. మీరు చెప్తారు కూడా మళ్ళీ ఇట్లా అట్లా అని మనకు వివరించి చెప్తారు. ఇలా చేయాలి అలా చేయాలి. మనం నేర్చుకున్న కొద్ది ఇంకొంచెం ముందుకు తోయడానికి కదా కూడా ట్రై చేసేది. ఏంటంటే ఒక వేరే లెవెల్లో నిల్చుండే దీనికి లిపి అనేది ఏం లేదు, వ్రాతపూర్వకంగా లేదు, బుక్కు లేదు. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మేము విని మళ్ళీ ఇంకో తరానికి ఈ జనరేషన్ బట్టిగా మేము ఇంకా ఓల్డ్ మన పాత పద్ధతుల కథలు వేరే ఉన్నాయి. కొత్త పద్ధతిలో మన జనరేషన్ ఇట్లా మారుతున్న కాలానుగుణం ప్రకారంగా మేము కూడా వాళ్ళకు రీచ్ అయ్యేటట్టు, అంటే వాళ్ళకు చేరేటట్టు కూడా మేము కొంచెం కన్ఫ్యూజ్ చేస్తున్నాం. వాళ్ళు కొత్త కథలు పెట్టి దేవుని పెట్టి తర్వాత వేషధారణ ఆడేశం ఉల్లేశం సేమ్ ఇట్లనే కట్టి నేను ఇద్దరు వాళ్ళు వాయిస్తుంటే మేము కథ చెప్తాం. కథ తర్వాత దేవుని అక్షంతలు వేసి దేవుని మళ్ళీ తీసి మళ్ళీ ఇంట్లో పెట్టి వాళ్ళకు ఒక్క బదిలి పిచ్చి ఇంటికి వస్తాం. But these are the youth, they are educated. They can understand, it's nothing wrong in it. They can, now I think that experiments should be happening. I mean, that's what we need to do. Now, చేయాలి. ఎక్స్పెరిమెంట్ చేస్తేనే దానికి ఇంకొంచెం సస్టైనబిలిటీ పెరుగుతుంది కదా. ఇది ఎవరు పట్టించుకోరు. మరి ఊళ్ళో చెప్పినట్టుగా మీకు చెప్తే మీరు ఉండరు ఇక్కడ. మనం కాంపాక్ట్ చేసినాం. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్న శక్తి మీకు ఎంత ఉంది, మీకు ఓపిక ఎంత ఉంది. ఫస్ట్ ఇప్పుడున్న జనానికి 5 minutes కాదు, 2 minutes కంటే ఎక్కువసేపు వాళ్ళు ఒక దగ్గర చూడలేరట వాళ్ళు. All of them, they kept on their leave and almost all are working. They attended to it. This is definitely a great thing. So most of your stories are based on mythology only? Yeah, all folklore mythology. So there is do you play the existing stories or do you create new stories?
stories is what I want to మా మదర్ చనిపోయిందంటే దేవుడు 6 రోజుల పండుగ 5 రోజుల పండుగ చేస్తారు. ఆ పండుగ నాడు కూడా కథ చెప్పించుకుంటారు. చెప్పిస్తే చనిపోయిన వాళ్ళు కూడా ఆత్మ శాంతి ఇస్తుందని చెప్పి చెప్పిస్తారు. అందులోపల మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. కానీ దేవుని కథలలో మాత్రం మార్పు చేర్పులు అంటే అందులో కూడా కొత్తగా మేము క్రియేట్ చేస్తాం. అది వేరే డిఫరెంట్గా ఉంటుంది. టోటల్గా దానికి దీనికి టోటల్ డిఫరెంట్ ఉంటుంది. ఆ కథ సేమ్ క్యారెక్టర్స్ కానీ పేర్లు చేంజ్ రకరకాలుగా ఉంటుంది. విధానం కూడా వేరే, విధానం కూడా దేవుంది వేరే, అది వేరే. ప్రొసీజర్ డిఫరెంట్. సార్ ఇప్పుడు జనరల్గా మీరు ప్రాక్టీస్ చేయడం ఎక్కువ అని చెప్పారు కదా. సో ఒక ఏదైనా ఉంది అంటే అది బాగా హార్డ్ వర్క్ చేయాలి, కొంచెం ప్రాక్టీస్ చేయాలంటే అట్లాంటి ప్లే అని చేసినాం. అట్లా కూడా ఒక్కొక్కసారి మనకు ఫస్ట్ ఇప్పుడు మనం చేసాం కదా ఇవాళ ఇప్పుడు మనం ఒక 25-30 సార్లు దీన్ని ఫస్ట్ టైం హార్డ్ వర్క్ చేసాం. ఎట్లా చెప్పడం, ఫస్ట్ ప్రిపరేషన్ ఇస్ ఎట్లా చెప్పడానికి అన్నయ్య కూడా చాలా కష్టపడ్డాడు మాకు. అప్పుడు మేము కూడా చాలా చిన్న, అప్పుడు 20 years ఉన్నా, 15 years ఉన్నా, 15 years జర్నీ అన్నయ్య. సో బికాస్ వన్ థింగ్ అంటే మనకు అర్థం చేసుకోవాలి, ఫోక్ ఆర్టిస్ట్ అంటే వీళ్ళకి ఇమాజినేషన్ కానీ క్రియేటివిటీ పవర్ చాలా హై స్పీడ్లో ఉంటుంది, హై ఎనర్జీ ఉంటుంది. మళ్ళీ ఎంత హై అంటే మనం ఇప్పుడు ఏ టాపిక్ ఇచ్చినా వాళ్ళు కట్టేస్తారు, పాటనే కట్టేస్తారు, మాటనే కట్టేస్తారు, ఏదో ఒకటి చేస్తారు. అయితే వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అన్కంట్రోల్డ్ అన్స్టాపబుల్ ఆర్టిస్ట్ వీళ్ళంతా అన్స్టాపబుల్, మనం స్టాప్ చేయలేం వీళ్ళని. కానీ సందర్భం మారింది. మనం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మనం చెప్పాలి, కొంచెం వాళ్ళకు కూడా షార్ట్ కట్లో కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. విదిన్ టైంలో మనకు డేస్ అండ్ డేస్ కూర్చొని చూసే ఓకే మనకు ఉండదు కదా, మనం అప్పటి జనరేషన్ కాదు. అందుకనే మేము కథ ఎంత లెంతీ కథ అయినా సరే దానిలో ఎపిసోడ్స్ని ఫస్ట్ చేసుకొని ఆ బెస్ట్ ఎపిసోడ్స్, డ్రామాటిక్ ఎలిమెంట్స్ ఏముంటాయో, ఆ క్యారెక్టరైజేషన్ ఏముంటుందో అది తీసుకొని దాని తర్వాత ఈ సింగింగ్ స్టైల్స్లో కూడా కొన్ని సెలెక్టెడ్ సాంగ్స్, రిథమ్స్, కోరస్ని ఎట్లా వాళ్ళకు అర్థం చేయించాలి, పార్టిసిపెంట్స్ ఎట్లా ఇమెర్స్ అవ్వాలి, వాళ్ళు కూడా ఎట్లా తీసుకోవాలనేది ఇది ఫస్ట్ స్టార్టింగ్లో ప్రాక్టీస్ బాగానే. బెంగళూరు కూడా ప్రాక్టీస్ 2 days ప్రాక్టీస్ అట్లా చేసాం స్టార్టింగ్. మల్లన్న క్యారెక్టర్ అయినా ఇంకా పరశురామ్ క్యారెక్టర్ అయినా తన క్యారెక్టర్ అయినా ఇప్పుడు దాంట్లో కనీసం 10% చేయాలంటే నేనేం చేయాలి? నువ్వేం చేయాలి? రావాలి మాయపడి వచ్చినా అనుకో 1 day 2 days 3 days 1 month పడుతుంది. 1 month లో 10%. సో నాకు యాక్చువల్ ఆ రిథమ్ తెలియదు కరెక్ట్గా, అంటే ఇట్లా ఇస్తే ఇది చాలా బరువైన ఓల్డ్ ఏన్షియంట్ గజల్ ఇది. ఇప్పుడు మోడర్న్ గా వచ్చే ఈ క్లాసికల్ డాన్స్ లో ఉండే ఆల్రెడీ కట్టుకుంటే బెటర్. మేము పోయలేము విలేజ్ లో చేసేవాళ్ళు ఉంటారు యాక్చువల్లీ. మనకి ఇక్కడ ఒక సౌండ్, ఇక్కడ ఒక సౌండ్, ఇక్కడ ఒక సౌండ్. అనుకుంటా లైక్ టెంపుల్లో ఇది బండారు ఫస్ట్ అప్పుడైతే బయట ఒకసారి ఉంటుంది. ఇంకోటి మీకు తప్పట గల్లు అనుకుంటుంది. తప్పట గల్లు ఆంధ్రలో ఉంటుంది. అది బ్యూటిఫుల్ ఆర్ట్ ఫామ్. అది కూడా ఇట్లా and then the classical is a grammar, then 1 2 3 4 5 6 7 8, that's the form. But it is not like that. Maybe 1 2 3 and 4 5 7 8, and next time it will be different. Yes, it was different actually. So what he was saying, like I can relate to it. That every angle and touching every single person. ఈవెన్ బిఫోర్ దేర్ అటరింగ్ అ సింగిల్ వర్డ్. దాని తర్వాత ఎప్పుడైతే దేవుడిని శివుడిని లేపి సాంబ్రాని అది ఇది అన్ని చెప్పిన తర్వాత లేపిన తర్వాత వీళ్ళు ఏదైతే కథ మనకు చెప్తున్నాం అనుకున్నారో వాళ్ళు ఒక 2-3 పాటలతో పాడి విత్ ఒక టర్న్ మెడలో ఉన్నది నెత్తి కట్టుకునేసరికి ఆయన మల్లలాగా మారిపోయింది. అసలు ఒక టర్న్ లాగా మొత్తం మారిపోయింది. ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడేది కానీ వాడు పాడేది కానీ
మనం నార్మల్గా మన లాంగ్వేజ్లో రేడియేషన్ లా మాట్లాడిన ఏదో ఒక పాయింట్ నుంచి, కానీ దే ఆర్ రేడియేటింగ్ ఇట్ ఫ్రమ్ ఎవ్రీ యాంగిల్, ఎవ్రీ రిథమ్, ఎవ్రీ మ్యూజిక్. అండ్ వెనకాల వాళ్ళు కోరస్ ఇచ్చే వాళ్ళు కూడా దెర్ ఇస్ ఒక్క పాయింట్ కూడా ఒక ఎనర్జీ డ్రాప్ లేదు అసలు. దెర్ ఇస్ 1 second ఎనర్జీ డ్రాప్ లేదు. దే ఆర్ డూయింగ్ ఎఫర్ట్లెస్లీ. ఎప్పుడైతే వాళ్ళు చిన్న రొటేట్ అవుతున్నప్పుడు కూడా వాళ్ళ టో అండ్ హీల్ మూమెంట్ నుంచి వాళ్ళ ఎంటైర్ బాడీ మూమెంట్ క్రియేట్ అవుతుంది. స్టార్టింగ్ ఇక్కడ నుంచి మొత్తం క్రియేట్ అవుతుంది. అంటే ఒక దే ఆర్ రేడియేటింగ్ యాజ్ అ హోల్. అది టచ్ అయ్యి ఆ బీట్ మనం తీసుకుంటున్నాం, మన వాళ్ళు రేడియేట్ అట్లా చేస్తున్నారు. అంటే ఏదైనా ప్లే చూసినప్పుడు కానీ ఏదైనా చూసినప్పుడు సైలెంట్ గా ఇట్లా చూస్తూ ఉంటాం, కానీ వాళ్ళ వైబ్రేషన్ కి మేము కూడా వితౌట్ నోటీసింగ్ దిస్ ట్యాప్ ఇస్ లైక్ ఐ కెన్ ట్యాప్ ఇట్ ఆర్ ఐ కెన్ క్లాప్, మాట్లాడగలుగుతున్నా. వాళ్ళు మనల్ని పుల్ చేసుకుంటున్నారా? మాటలోనే మ్యూజిక్ ఉంది సార్. యాక్చువల్గా మాటలోనే ఆ రిథమ్, అసలు ఆ మల్టీ టాస్కింగ్ ఉంది చూసారా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే అక్కడ కప్పు కొడుతూ మ్యూజిక్ ఫ్లూట్ కూడా వాయిస్తున్నాడు ఆయన. ఒకటి పట్టడం కష్టపడి ఎప్పుడైతే ఒగ్గును ఆడించినప్పుడు మళ్ళీ బొటన వేలికి తాడుతో ఇట్లా పెట్టి ఇలా ఇలా ఆ తర్వాత సార్ ఆ స్పాంటనిటీ ఉంది చూసారా సార్? మన క్రౌడ్ బట్టి అక్కడికి జనాలు కూడా ఇన్వాల్వ్ చేసే కేపబిలిటీ ఉంది, ఇలా అందరినీ ఎంగేజ్ చేసే కేపబిలిటీ ఉంది అంత టఫ్ యాక్ట్ లో కూడా. దట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఆడియన్స్ అండ్ పర్ఫార్మర్స్. The relationship that should be created by the performer and as well as the audience. And the audience to perform cheerily. And definitely చూడండి, this is suppose that your age live with me and this like me 2-3 kilos and but our audience age group is above 60 theater person, and that taking it total actually. And they're taking, and it is only give and take. Yes. How much you are giving, they are giving that much. Right. Yes, exactly. कैसे कैजुअल मूवमेंट से एकदम जैसे बीट फास्ट होती है तो उनके पैर उसी रिदम में फास्ट बीट में मूव करने लग जाते हैं. एंड जो कॉन्वर्जेशन था बहुत कैजुअल था, लेकिन जो कैजुअल कॉन्वर्जेशन होता है उसी से आई थिंक बहुत ज़्यादा ब्यूटी निकल के आती है, रादर दैन कि हम बहुत ज़्यादा ऐसा नहीं लगा जैसे उन्होंने प्रिपेयर किया हो. बहुत कैजुअल मूवमेंट और कैजुअल कॉन्वर्जेशन में वो बात अपने डायलॉग्स बोल रहे थे. और आई मीन जो एक कनेक्ट है, मेरे को कनेक्ट जैसे लैंग्वेज से नहीं मिला, बट जिस रिदम में वो गा रहे थे, नाच रहे थे, फ्रॉम कैजुअल टू बीइंग एकदम बीट पकड़ना, फिर कैजुअल में आ जाना, फिर बीट पकड़ना, क्रिस क्रॉस एक्शंस, तो वो बहुत मुझे फैसिनेटिंग लगा. Good points. Yes. And what about the acting? What are the roles they are doing? You got it? Husband wife वाला रोल है. हाँ, इसने मुझे समझाया था. సార్ ఇంకోటి ఇమెన్సివ్ ఎక్స్పీరియన్స్ అన్నాం కదా, విలేజ్లలో యాక్చువల్గా అంటే చిన్నప్పుడు వీళ్ళు ఏడిస్తే జనాలు ఏడ్చేది, వీళ్ళు నవ్వితే జనాలు నవ్వేది, వీళ్ళు రొమాన్స్ చేస్తే జనాలు రొమాంటిక్ ఫీల్ అయ్యేది. ఎవ్రీ ఎమోషన్ వాళ్ళు ఫీల్ అయ్యేది సేమ్. మనం అన్నట్టు అది మనం దానిలోకి వెళ్ళిపోయినాం కదా. అసలు నేనైతే మా అమ్మమ్మ మా నాన్నమ్మ వాళ్ళు చూస్తూ ఇట్లా ఏడ్చుకుంటూ అట్లే ఉండేది నైట్ అంతా. 12 o'clock 1 o'clock మళ్ళీ నేనేమో ఇట్లా అయ్యేది అప్పుడప్పుడు ఇట్లా అయ్యి మళ్ళీ లేచి చూసరికి మళ్ళీ అంతా ఏడుస్తూ ఉంటాయి చూసుకుంటూ. ఆ ఎపిసోడ్స్ అంటే అట్లా అంత రిగరస్ ఎపిసోడ్స్ ఉంటాయి. చైల్డ్హుడ్ ఈజ్ ఆస్కింగ్ మై ఫాదర్ హౌ మై ఫాదర్ వేర్ ఇస్ మై ఫాదర్, ఇట్స్ ఏ మోస్ట్ ఎమోషనల్ డ్రామా బిట్వీన్ మదర్ అండ్ సన్. I think we are going to witness it actually. That's very amazing performance. We feel the mother's pain also. We feel the son's concern also. రెండు ఈక్వల్ క్యారెక్టర్స్ బాగా చేస్తారు, చాలా బాగుంటుంది. అట్లాంటి చాలా ఉన్నాయి దానిలో. మెనీ ఎపిసోడ్స్ ఆర్ లైక్ దట్. 2 characters 3 characters, what is that, conflict between them, no resolution sometimes, sometimes violence or sometimes understanding, love. Of course, Navarasa, as Madam quoted, like classical, even Natya Shastra and classical dance, everything. I think these are the original forms existed on this earth since the ages. These are the base.
रियली वेरी वेरी मतलब क्या बोलते हैं मुग्ध हुए देखा. आई वाज सो ओवरवेल्म्ड बिकॉज of course in theater we learn that we adopt a new character and we perform, but then adopting a new character which is not according to my gender, I think that also plays a very important role. So the person is adopted the person is adopted in a very very smoothly that we couldn't even understand that the person is मतलब कैरेक्टर अडॉप्टेशन बहुत अच्छा था. ऐसा बहुत नेचुरल लग रहा था. ऐसा नहीं था कि the person is pretending or doing it. Everything, the moves, so elegant, the way of walking, exactly. Elegant. And also I was walking the difference between like like they are doing the same steps but it is looking different. I was noticing that. Krishna, share your experience, sir. And Nikhil said to the sir that the Mallanna ayana veshamlo vachi he was just checking and చూస్తున్నాడు ఎట్లా ఈమె రియాక్ట్ అవుతుంది అని చెప్పి క్యారెక్టర్ బయటకు వస్తుంది. లైక్ మయాంక్ సెడ్ క్యాజువల్ కాన్వర్సేషన్ లోనే దే ట్రైంగ్ టు టెల్ స్టోరీ అండ్ విత్ ఎమోషన్స్ ని తీసుకొచ్చి సొసైటీలో తిరుగుతున్న ని పెంచుతున్నాడు ఆయన. సో విత్ దాట్ అండ్ స్పాట్ ఇంప్రూవైజేషన్ చేసిరు దట్ ధర్మేంద్ర కండలు చూసి కండలు కొండలు లేకున్నాయి. ఆన్ స్పాట్ ఇంప్రూవైజేషన్ అది చూసినాం, విట్నెస్ చేసినాం. It was amazing, sir. Energy was so good. ఇప్పుడు వెరీ సింపుల్ అండ్ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్. ఇప్పుడు ఫ్యాబ్రికేటెడ్ కామెడీ ఇంప్రూవైజేషన్ వేరే ఉంటుంది యాక్చువల్గా. మీరు అర్థం చేసుకోండి, చాలా సింపుల్ టెక్నిక్. ఇప్పుడు బ్యూటీ ఆఫ్ దిస్ లైవ్లీ ఫార్మ్ ఈస్ క్వైట్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్ ఇఫ్ వి సెన్స్ ఇట్ యాక్చువల్లీ. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సెన్స్ ఇట్, we are the viewers for Jabardast show in TV. You understand? It's very fabricated. See, there's a time it comes we have to laugh. Then we have to watch. Then there's a time they'll give the punch, we have to laugh. It's a kind of mechanical kind of thing, but very natural immersion, very natural involvement, very natural heart touching. This is going to be forever with us till our last breath. So this is the only thing we are going to carry. That's what I feel myself. So I think everyone also feels the same. Telugu people, you start in English, but he is a non-Telugu Ammai. He starts in Telugu. We are proud of her. Come on, start. అది చూసినప్పుడు విన్నప్పుడు సార్ నాకు ఒక ఫోక్ ఫామ్ గుర్తొచ్చింది. అది నేను ఫ్రమ్ ఉత్తరాఖండ్ నుంచి వస్తాను. అక్కడ ఒక ఫామ్ ఉంది, జాగర్. ఎట్లాంటి సేమ్ ఉంటది సార్, బట్ ఇందులో డాన్స్ లేదు, ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్ ఇంకా సాంగ్స్ అంతే. అది చాలా సార్ నేను ఐ థింక్ ఐ ఎంజాయ్డ్ ద మోస్ట్. అది ఒక్కసారి కూడా అది ఫామ్ బ్రేక్ అవ్వలేదు. లైక్ దే ఆర్ సింగింగ్, దే ఆర్ డాన్సింగ్, దే ఆర్ డూయింగ్ ద మూవ్మెంట్స్. సార్ చాలా బాగుంటది సార్. కంపారిటివ్లీ దేర్ ఆర్ ఫార్మ్స్ లైక్ దట్. సో యాజ్ షీ సే కోటెడ్ అంటే ఆమె చెప్పినట్టు సింగింగ్ ఎక్కువ డామినెంట్ ఉంది యాక్చువల్గా. సింగింగ్ ఎలిమెంట్ ఈస్ డామినెంట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది 90% ఆఫ్ ది ఫోక్ ఫార్మ్స్ ఇన్ ఇండియా. But this form very unique because it's having all theatrical elements in it. Yeah. That's the only the most entertaining. Yes. It's a totality of theatrical, folk theatrical. In morning ankunna, but I can see it in morning. Right. Even Burrakatha, Harikatha manaku Chindi Yakshagana ఇవన్నీ ఉంటాయి. But singing focus ఎక్కువ ఉంటుంది. దీనిలో టోటాలిటీ వచ్చేస్తుంది మనకి. క్యారెక్టరైజేషన్, ఇంప్రూవైజేషన్. సంవత్సరానికి 25 సంవత్సరాల తర్వాత చెప్తుంది. అంటే 12 నుంచి 12 నుంచి 25 మధ్యలో ఎల్లమ్మకి ఇక అద్భుతమైన అత్యంత దారుణమైన దుఃఖ జీవితం అనమాట.
25 ఏళ్ళ తర్వాత ఆయన రాక్షసుని గారు చెప్తే ఈయన వెళ్ళి ఆయన చంపేసి ఒక వీరుల్లాగా వెళ్ళి చంపేసి మా తండ్రిని చంపుతావా అని చెప్పి చంపేసి మళ్ళీ తల్లికి తండ్రి కూడా కలిపి మళ్ళీ అంటే తండ్రి మళ్ళీ లేచి వస్తాడు. పెద్దోడు మళ్ళా ఇంటికి పెద్దోడు అంటే రెస్పాన్సిబుల్ పర్సన్ యాక్చువల్గా చెప్పాలి ఎనీ ఫ్యామిలీలో కూడా. ఇంటికి పెద్దోళ్ళకు ఉన్న కష్టాలు ఎవరికి ఉన్నాయి, మళ్ళీ ఇంటికి చిన్నోడు ఊరికే తిరుగుతుంటాడు రోడ్డు మీద. మనకి అసలు ఏ బాధన బంది లేని జీవితం అనేది. ఒక ఎమోషన్ చేసి వచ్చేయచ్చు బయటకు తొందరనే, అది చాలా ఈజీ, ఎవడైనా చేస్తాడు. 5 నిమిషాలకు ఎమోషన్ మాట్లాడడం పెద్ద విషయం కాదు. ఒకే ఎమోషన్లో స్థాయి భావాలో ఒకటే స్థాయి భావాలో నువ్వు ఎంటైర్ ఎపిసోడ్ని రన్ చేయడం అనేది నాకే కోపం వచ్చింది నేను కొడదామని చెప్పి. అంటే ఆ క్యారెక్టర్ ఎంత డీప్ వెళ్ళిపోయిన చూడండి. అమ్మని చూస్తే ఏడుపు వచ్చింది నాకే. Rajasthan and Andhra Pradesh, Telangana. Almost mini India. Even Karnataka. Yeah. Karnataka. And today our new friend is from Maharashtra. From Maharashtra. Oh, Sindhudurga district. Sindhudurga? It is Sindhudurga. Sindhudurga is question. Yeah, is there? Dashavadali. Yeah. कई नदी में नहीं तो कोई बड़ा तालाब में जब स्नान करते हैं डुबकी लगाते हैं, वो स्नान एंड शावर में नहीं तो बकेट के पानी में स्नान से अच्छा अलग है. There is a one kind of निर्मल बोलते हैं. I don't know what is the exact word in Telugu. निर्मलता, निर्मलमय. That's avaghanam. It's like this. We feel freshness from inside. इतना सारा मैल था. Okay, I'm coming from outside. I want to see it from other angle. As a theatre person, we are trying to do some theatre, and you promise that you'll take the art form further. Then what you've seen you watched, you witnessed two different texts. నిజంగా అదృష్టం నాకు ఇవన్నీ చూడనికైనా కూడా ఇట్లాంటి సో ఇంకా మాటలేవు అర్థమవుతుంది ఏం చెప్పాలి. అంటే మదర్ అంటేనే ఇంటెన్స్, ఇట్స్ హై ఇంటెన్స్ ఎమోషన్. దాంట్లో ఏంటంటే కొంచెం ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ దట్ లైక్ దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ఫన్ కదా, సో అందుకని నేను దాంట్లోకి వెళ్ళి కొంచెం బయటకు వచ్చి ఐ ఎంజాయ్డ్ దట్ ఫన్ అండ్ అగైన్ ఐ వెంట్ ఇన్ సైడ్ ది స్టోరీ. బట్ సెకండ్ స్టోరీకి వచ్చేసరికి I'm totally involved. Even Parshuram, like he tried to search kada. I got some images. Ante na koncham visuals ayindi kuda vachinayi mind loki. And while daddy kuda he arranged that the bones and all. I can feel that their emotion and all. And even the voice modulation, the like the crying thing, I can feel that. ఎంత లైట్ హార్టెడ్ ఉన్నా వాళ్ళు మధ్యలో కొంచెం జోక్స్ చేసుకొని మమ్మల్ని కూడా మేము కూడా ఇన్వాల్వ్ అయ్యేటట్టు మొత్తము ఆ డైలాగ్స్ అయినా నువ్వు లంగవా దొంగవా అని ఒక కొడుకు, ఒక 12 ఏళ్ళ కొడుకు, ఒక 45 ఏళ్ళ అమ్మని ఆ మాట అంటే తనకు తెలుసు అమ్మకి కూడా, నేను చెప్పలేను. వెరీ అంటే ఎక్స్ప్రెషన్ ఇచ్చిన సటిల్ ఎక్స్ప్రెషన్స్, అంటే తనకు ఆ బాధ తెలుసు, నేను చెప్పలేను, చెప్పొద్దు, భర్తకు మాట ఇచ్చిన, అవన్నీ గుర్తుపెట్టుకొని కొడుకు ఇక్కడ నుంచి ఆ పచ్చు కండువ ఎల్లో కండువ పెట్టుకోగానే నరేటర్ అవుతాడు స్టోరీకి, అది తీయంగానే గొడ్డలు పట్టుకోగానే పరశురాముడు అవుతాడు. అప్పుడు కాగానే నువ్వు లంగవా దొంగవా అనేసరికి has become this that one. Actually, Parshurama is not the sword; he's a kuthar. Gudali. And he has taken, and he's saying this is that one, and I say, okay, well, what he'll do? Okay, he has taken that. Yes, that is Gudali. And everyone, manaku inka
దాని గురించి ఒక పెద్ద ఈవెంట్ తయారు చేయాలి, ఒక పెద్ద క్రౌన్ కావాలి, ఒక గోల్డెన్ కావాలి, ఎక్స్ కావాలి, అవసరం లేదు. ద యాక్టింగ్ ఈస్ దాట్. Whether you are convincing people, audience, it is you are communicating, that is it. So you are communicating. This is acting. Maybe it is different type of acting, but it is acting. But you can't say that it is not acting. We, this all city, this theatre people, this all are having some problems because we do not know anything. That's why we are having some problems. Okay, and అది యాక్టింగ్ కాదు అని మాట్లాడుతున్నాం. అది చేసి చూపి. తన టో ఎప్పుడు చూసినా ముందుండే, అంటే తన ఉగ్ర రూపంలో ఎప్పుడు అమ్మ మీదకి, అంటే నాకు నాన్న జాడ తెలియకపోతే అయితే నీ తలన్న నరికేస్తా, నిన్ను బండకేసి కొడతా అన్నట్టు ఎప్పుడు ముందుకు వెళ్తుండే ఉండే. అది ప్రీవియస్ స్టోరీలో లేకుండే. అది స్టార్టింగ్ దిస్ చిన్నపిల్ల, దిస్ ఫర్ కాంటెంపరరీ సొసైటీ, దే ఆర్ గోయింగ్ టు ద బ్యాక్, ఫ్రంట్ టు బ్యాక్, దే ఆర్ గోయింగ్ బ్యాక్. But where is they started, that is the present. చిన్నపిల్ల అరే తూ చదివి ఏం చేస్తావురా, అది చేస్తావురా, అది చిన్నపిల్ల నాకు ఎత్తుకో నా ఒకని కాదు అందరికి. See this the fun, and from there they are taking to the back, the story back, and simple without jark flash, simple thing. Very simplicity. That simplicity is the power. That's why it is not 10 years or 50 years, and जब तक ये दुनिया रहेगा ये फॉर्म रहेगा. Because లిరికల్లో ఒక ఫ్లోటింగ్లో ఒక ఫ్లైయింగ్ లాగా ఉండే ఫస్ట్ స్టోరీ. సెకండ్ స్టోరీ వచ్చేసరికి స్టోరీలో వెళ్తున్నప్పుడు అందరూ సైలెంట్ అయిపోయి చాలా చూస్తున్నారు. ఏంటంటే వాళ్ళ గ్రావిటీని స్ప్రెడ్ చేసినట్టు అనిపించింది సార్ స్టార్టింగ్ నుంచే వాళ్ళ స్టోరీ నుంచి. దాని తర్వాత ఎప్పుడైతే పరశురాముడు వెళ్తున్నప్పుడు ఒక ఐడెంటిటీ కోసం వచ్చే అగ్రెషన్, ఆ ఐడెంటిటీ ఎవరైనా ఒక యంగ్ అంటే ఒక మెచ్యూర్డ్ మ్యాన్ని క్వశ్చన్ చేస్తే కదా, ఒక యంగ్ కిడ్ని నీ ఐడెంటిటీ కోసం క్వశ్చన్ చేసినప్పుడు ఆ రేజ్ కనిపించింది. ఇంకోటి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో మైండ్లో ఆ ఇమేజెస్, ఆ విజువలైజేషన్ చాలా క్లియర్గా ఉంది. లైక్ ఏదో వాళ్ళు ఏదో నాకు నరేట్ చేస్తున్నారో నాకు కూడా నా మైండ్లో ఒక విజువలైజేషన్, ఎవ్రీ డిఫరెంట్ మైండ్స్కి వాళ్ళ ఓన్ విజువలైజేషన్, వాళ్ళ ఓన్ పర్సెప్షన్ క్లియర్గా అనిపించింది. దునియాలో ఏదైనా ట్రాజెడీ చూడు, దట్ లైన్ ఇస్ డౌన్వర్డ్స్ నాట్ అప్వర్డ్స్, ఏదైనా. And the second story, rhythm is same, but they're falling. But first story, they're flying or floating. They're moving there and front and the side and up and but second story is very, though the rhythm is same, rhythm is there and talam is there, song is there, but it is a one kind is how this Dr. Swami told this oka ghanta oko slow beat by beat they are falling and falling. God Bila ఓకే, ఇది చేసే మాట్లాడే డిక్షన్ నుంచి నేను ఏం నేర్చుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసిన. అండ్ సెకండ్ ప్లే అట్లనే స్టార్ట్ అయింది చూసుడు కూడా. అండ్ మెల్లమెల్లగా నేను ఆడియన్స్ అయిపోయాను సార్. నాకు ఇంకా మూమెంట్స్, లిరికల్ ఇవన్నీ పెట్టుకుంటే నేను ఇంకా ఆ స్టోరీ వల్ల, చెప్పే నరేషన్ వల్ల ఐ వాజ్ కంప్లీట్లీ బికమ్ ఆడియన్స్. అండ్ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వీళ్ళు పాస్ట్ చెప్తున్నప్పుడు దే సింగింగ్, ఫ్యూచర్ చెప్తున్నప్పుడు సింగింగ్, ప్రజెంట్ ఆ మూమెంట్ చేసేదే యాక్ట్ చేస్తున్నారు. మిగతా పాస్ట్ స్టోరీ చెప్పాలన్నా, బ్యాక్ స్టోరీ చెప్పాలన్నా అవన్నీ పాడుకుంటా నీకు స్టోరీ నరేట్ చేస్తున్నారు. అదొకటి అబ్జర్వ్ చేసిన. అండ్ ఇంకొకటి, ఫస్ట్ ప్లేకి కొంచెం మధ్యలో కామెడీ కావాల్సి ఉంది సార్. అండ్ ఈ ప్లేకి మధ్యలో కామెడీ అవసరం లేదు అసలు. నువ్వు అట్లా రాత్రి మొత్తం కూర్చోబెట్టి చూపించినా అని చూస్తావు వితౌట్ ఎనీ ఎమోషన్ ఇన్ యువర్ ఫేస్. యూ జస్ట్ లోపలికి వెళ్ళిపోయి యూ జస్ట్ చూస్తా కూర్చుంటాం సార్. ఆ స్టోరీ వినుకుంటా, ఆ పాస్ట్ స్టోరీ చెప్పిన ఇమేజెస్ నాకు వస్తున్నాయి. అచ్చా ఇట్లా అయినట్టుంది, అందుకే చనిపోయిండు. ఆయన హస్బెండ్ వైఫ్కి చెప్తాడు కదా, ప్రామిస్ చేసుకుంటాడు చెప్పకు నువ్వు ఇట్లా అని చెప్పి.
though sir said this is the story about, but even though they acted and narrate చేసిన విధానంలో I was kind of lost and ఇన్వాల్వ్ అయిపోయి అదే ఇంకా అయితే బాగుంది అనిపించింది కానీ సడన్గా అయిపోయింది.